మంచితనం ఈ రెండు ఎన్నటికైనా నిలుస్తాయని నిలిచి గెలుస్తాయని నిరూపించిన గొప్ప ప్రజా నాయకుడు ఆయన. గూడూరు గ్రామ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మరే అక్కర వచ్చినా కూడా టక్కున గుర్తొచ్చేది ఆ నాయకుడి పేరే. గూడూరు గ్రామ పరిధిలో ఏ శుభకార్యం జరగాలన్నా మరే అశుభకార్యం సజావుగా కొనసాగాలన్నా అతని అండ అత్యంత అవసరం. ఆయన మరెవరో కాదు, గూడూరు గ్రామ సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా. సార్ నమస్తే అండి. సర్పంచ్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా మీరు మీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అవునండి. ప్రస్తుతం సర్పంచ్ స్థాయికి ఎదిగారు. అవునండి. అంటే దాదాపుగా 15-20 సంవత్సరాల కాలం, సుదీర్ఘ కాలం పట్టింది. అవునండి. ఇంత లాగ్ ఎందుకండి అసలు? ప్రస్తుతంలో ఉన్న రాజకీయాలను బట్టి కోరితే కాదనరు, అడిగితే లేదన్నారు. అడిగితే లేదండి. ఈ రోజు వరకు ఈ సోషల్ సర్వీస్ చేయాలా అనే ఈ తలంపు మీకు చిన్ననాటి నుంచి ఉందండి అసలు? సోషల్ సర్వీస్ అనేది నా బ్లడ్ లోనే ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం మనతో గూడూరు గ్రామ సర్పంచ్ ఉప్పల దయాకర్ గుప్తా ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సర్పంచ్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. వెల్కమ్ సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు కావచ్చు, మీ తాతలు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులు లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి? మా కుటుంబంలో మా తాత గాని మా తండ్రి గాని ఉన్నత స్థానంలోనే ఉన్నారండి. 10 మందికి హెల్ప్ చేయడంలో ఈ రోజు కాదు, తండ్రుల నుంచి గిట తాతల నుంచి గిట మా కుటుంబంలో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీగా వెళ్ళలేదు. ఏ అవసరానికి వచ్చినా మాతోటి అయ్యింది. ప్రతి ఒక్కటి ఏ విధంగా సాయం అడిగినా మాతో అయింది. మాత్రం కంపల్సరీ ప్రజల సేవలోనే ఉన్నామండి. కోరితే కాదనరు, అడిగితే లేదన్నారు. అడిగితే లేదండి. ఈ రోజు వరకు వాళ్ళు ఎంత అడిగినా మనం ఎంతో అంతో హెల్ప్ చేయడంలో ముందుంటాం సార్. మీకున్న విద్యార్హతలు ఏంటండి? మీరు ఎంత దాకా చదివారు? ఎక్కడెక్కడ చదివారండి అసలు? నేను ఫస్ట్ గూడూరులో చదివానండి, మా గ్రామంలో. తర్వాత మల్లాపూర్లో చదివాను. మల్లాపూర్లో 6th క్లాస్ వరకు చదివాను. తర్వాత పాల్మగ్గు 7th నుంచి 10th వరకు పాల్మగ్గులో చదివానండి. అంటే 10th మీరు చదువుకు స్వస్తి చెప్పారు? 10th స్వస్తి చెప్పామండి. ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాను. మీకున్న వ్యాపారాలు ఏంటండి అసలు? ప్రస్తుతం కిరాణం షాప్ ఉండండి. గతంలో కిరాణం షాప్ ఉండే. ఆ కిరాణం షాప్లో ఉండి తర్వాత ఇప్పుడు మాకు 0 చిట్ సీట చేశానండి. షాద్నగర్లో చిట్ ఫండ్ ఉంది. షాద్నగర్లో సిమెంట్ షాప్ ఉంది. గూడూరులో గిట్ట సిమెంట్ షాప్ ఉందండి. ఆర్థికంగా స్థిరపడిన నేపథ్యం మీది ప్రస్తుతం. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లో రావాలి, రాజకీయాల్లో రాణించాలి అనే తలంపు మీకు ఏ విధంగా వచ్చిందండి అసలు? రాజకీయాల్లో రావాలనేది నాకు సంకల్పం సార్. అది రాజకీయాల్లో రావాలనేది గతంలో ఒక 20 years బ్యాక్ మా మాజీ సర్పంచ్ శ్రీశైలం ఉండే. మాజీ సర్పంచ్ శ్రీశైలం ఉన్నప్పుడు ఆయన మాకు ఫ్రెండ్షిప్లో ఉండే. అంతకన్నా ముందు నేను చిన్నపాటి కార్యకర్త. ఆ తర్వాత శ్రీశైలం అయినప్పటికీ మాకు వీళ్ళపల్లి శంకరన్ అని ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మా లీడర్. ఒక 20 years బ్యాకే మాకు లీడర్ అండి ఆయననే. నన్ను కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా మీరు మీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అవునండి. ప్రస్తుతం సర్పంచ్ స్థాయికి ఎదిగారు. అవునండి. అంటే దాదాపుగా 15-20 సంవత్సరాల కాలం, సుదీర్ఘ కాలం పట్టింది. అవునండి. ఇంత లాగ్ ఎందుకండి అసలు? ప్రస్తుతంలో ఉన్న రాజకీయాలను బట్టి నేను సర్పంచ్ కావాలని ఒక 20 సంవత్సరాల కింద అనుకున్నాండి. 15 సంవత్సరాల నాడు ఎస్సీ వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎస్టీ వచ్చిందండి. అదొక 5 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు. తర్వాత మళ్ళీ ఎస్సీ వచ్చిందండి. 5 ఎస్సీ 5 ఎస్టీ, తర్వాత 5 ఎస్సీ. మనకు అవకాశం రాలేదండి. ఇప్పుడు జనరల్ వచ్చింది కాబట్టి మనకు నివాడడానికి అవకాశం వచ్చింది. దాన్ని ప్రజలు ఆదరించి నేను గెలిపేయడం జరిగింది. గూడూరు గ్రామ సర్పంచ్గా ఎన్నికల బరిలో నిలిచిన మీరు దాదాపుగా కొత్తూరు మండల వ్యాప్తంగా మీ విషయమే తీవ్ర చర్చనీయాంశమైందండి గత 3 నెలల కిందటి వరకు కూడా. అంటే దాదాపుగా 1,80,00,000 దాకా మీరు ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచేందుకు ఖర్చు చేశారు అనే ఒక వార్త వినవచ్చింది. వాస్తవం కాదంటారా? అపో అండి. అంతేం ఖర్చు పెట్టలేదు. అంత ఖర్చు ప్రజల్లో ఆదరణ ఉందండి. మాకు అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నాకు అంటే అంత కాదంటే 1,80,00,000 కాదంటే ₹1,00,000 ఖర్చు కాలేదండి. మాకు అంత పైసలు పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రజల్లో ఆదరణ ఉంది. కాకపోతే మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం. ప్రజలకు ప్రతి సేవ చేసినాం. రేషన్ కార్డు ఇప్పించినాం, పెన్షన్ ఇప్పించినాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాం. ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు కాదు, గతంలో గిట మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పడానికి ఎంతోమంది ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాం, ఎంతోమందికి పెన్షన్ ఇప్పించినాం, కరెంటు ట్రాన్స్ఫారాలు ఇప్పించినాం, కరెంటు స్తంభాలు ఇప్పించినాం. ఎన్నో గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా
మా వంతు సేవ 100% ఉంటుంది. ఈ సోషల్ సర్వీస్ చేయాలా అనే ఈ తలంపు మీకు చిన్ననాటి నుంచి ఉందండి అసలు? నా బ్లడ్లోనే ఉందండి. సోషల్ సర్వీస్ అనేది నా బ్లడ్లోనే ఉంది. మా నాన్నలు అట్లా చేసారు. ఆ తర్వాత నేను ఇంకెక్కువనే చేసినా కానీ తక్కువ చేయలేను. మా నాన్నలైనా మా తాతలైనా ఎదుటోని కష్టం ఉంటే మన కష్టం అనుకునే మనస్తత్వం అండి. ఉప్పల దయానంద్ గుప్తా అనే నాయకుడు సోషల్ సర్వీస్ లో ఎప్పుడూ ముందంజలో ఉంటారంటుంటారు. అది చిన్ననాటి నుంచి మీకు స్వతహాగా వచ్చిందా లేకుంటే మీ పెద్దల నుంచి ఇది వారసత్వంగా వచ్చిందండి? పెద్దల నుంచి వచ్చిందండి. పెద్దల నుంచి వచ్చింది, దాదాపుగా పెద్దల నుంచి వచ్చింది. దాన్ని నేను కంటిన్యూ చేస్తాను, కొనసాగిస్తున్నారు మీరు. మీ పెద్దలు చూపిన బాటలో పయనిస్తున్నారు మీరు. అవునండి. ఓకే, ఇప్పుడు మీ గూడూరు గ్రామంలో దాదాపుగా 2 కోట్ల డబ్బు వెచ్చించి మీరు ఒక శివాలయాన్ని నిర్మించారంటారు. ఇది వాస్తవమేనండి? అంటే ప్రజల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, గ్రామస్తుల యువకుల సహకారంతో, మా ఫ్రెండ్షిప్లో, మా దోస్తుల ఫ్రెండ్షిప్లో, మా గ్రామం ఉన్న దోస్తుల ఫ్రెండ్షిప్లో, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో అందరితో కలిసి గుడి 2 కోట్లతో నిర్మించినామండి. అందులో నేను చైర్మన్గా ఉన్నానండి. నా వంతు సేవ మ్యాక్సిమం 21 లక్షల రూపాయల గిట్ట నేను చందా ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసి చేయడం వేరు, తెలియకుండా చేయడం వేరండి. మీరు చాలా వరకు గుప్తదానాలు చేస్తుంటారు అనే ఒక పేరు ఉంది సొసైటీలో. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవమేనండి, చేస్తాను. నేను చిన్ని చెప్పుకోనండి. దాదాపు నాకు చెప్పుకునే అలవాట్లేదు. చేసింది చెప్పుకునే ఇష్టపడరు. అవునండి. నా ఇంటికి వచ్చి నన్ను అడిగిన వాళ్ళు దాదాపుగా నేను నా వంతు సాయం అయితే చేశానండి. ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు. చాలా మంది నిరుపేదలకు పెళ్లిళ్లకు మీరు చేయూత అందిస్తుంటారు. ఇచ్చామండి. పెళ్లిళ్ళకి ఇచ్చాం, ఫంక్షన్లకు ఇచ్చాం, చావులకు ఇచ్చాం, చేశామండి. గ్రామంలో మన వంతు సాయం 100% సాయం చేసినాం. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్నకు మీరు అత్యంత సన్నిహితులు అంటుంటారు. అవునండి, ఇది వాస్తవమేనా? వాస్తవమేనండి. ఆయనతో పాటు జర్నీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఆయనతో హెల్ప్ పొందిన వాళ్ళు చాలామంది ఆయనకు దూరమయ్యారండి. కానీ ఒక 10-15 మంది మాత్రం ఆయనతో పాటు కష్టాల్లో సుఖాల్లో ఈ రోజు గిట్ట ఆయనతో పాటే జర్నీ చేస్తున్నాం. నీకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎవరండి? గతంలో ఎవరండి? శంకరన్న వెంట ఉంటాను. శంకరన్న. ఆ శంకరన్నకు ఆ రోజు చాలా కష్టంలో గిట్ట చాలా కష్టపడ్డ నాయకునికి టికెట్ ఇవ్వలేరండి. ఆ టికెట్ ఇవ్వనందుకే మా సత్తా నిరూపించుకొనిగానే మేము వేరే పార్టీలోకి వెళ్ళామండి. మమ్మల్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మమ్మల్ని గుర్తించి ఈరోజు శంకరన్నకు సీట్ ఇవ్వడం జరిగింది. 15 ఏళ్ల పాటు మీరు గ్రామ సర్పంచ్ కావాలన్న బలీయమైన ఆకాంక్ష మీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కారణంగా మీరు సర్పంచ్ కాలేకపోయారు. అవునండి. ప్రస్తుతం తాజాగా సర్పంచ్ అయ్యారు. అవునండి. ఈ సర్పంచ్గా ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో అసలు మీ గ్రామాన్ని ఏం చేయాలనుకుంటారు? ఎలా అభివృద్ధి చేయాలనుకుంటారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? గ్రామంలో నేను వచ్చినాక అండి, అంటే మా ఎమ్మెల్యే గెలిచినాక మా సర్పంచ్ ఎలక్షన్లు కాకముందు, ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి సర్పంచ్ ఎలక్షన్లు కాకముందు 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత, నేను గెలిచిన తర్వాత, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మాకిప్పుడు 8 లక్షల డ్రైనేజ్ ఒకటి ఇచ్చిందండి. ఒక 5 లక్షల డ్రైనేజ్ ఒకటి, 10 లక్షల సీసీ రోడ్ ఇచ్చింది. 23 లక్షల రూపాయలు ఈ రీసెంట్లీ ఈ 1 మంత్లో ఇచ్చారండి. దాని గిట్ట మేము మార్చి నెలాఖరు వరకు కంప్లీట్ చేస్తామండి. ఖచ్చితంగా గ్రామంలో రోడ్డు లేదు, మా ఇంటికి రోడ్డు లేదు అనకుండా ప్రతి ఇంటికి దాదాపుగా సీసీ రోడ్లు వేస్తా. దాదాపుగా గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు అవసరం ఉంటే అన్ని సీసీ రోడ్లు మా ఎమ్మెల్యే సహకారం తీసుకొని వేస్తానండి. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేని ఏరియాలలో మొత్తం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనతో కొట్లాడి ఫండ్ తెచ్చి డ్రైనేజు సీసీ రోడ్డు వేయించే బాధ్యత నాది. దాంతోపాటు మాకు 2 అర్త్ రోడ్లు ఉన్నాయండి, మెటల్ రోడ్లు, అంటే ఓన్లీ మట్టి రోడ్లు ఉన్నాయి. ఆ మట్టి రోడ్లు గిట్ట ఇబ్బందిగా ఉన్నాయి. ఆ మట్టి రోడ్లు గిట్ట నేను డెవలప్ చేస్తానండి. డెవలప్ చేసి రెండు పక్కల మంచి చెట్లతో పెట్టి గ్రామాన్ని డెవలప్ చేయడానికి నేను ముందంజలు ఉంటాను. మీ మార్క్ చూపిస్తారంటారు. ఈ 5 ఏళ్ల పదవీ మార్కు చూపిస్తానండి. మీ గూడూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం అంటున్నారు. ఆదర్శ గ్రామం చేయడమే నా లక్ష్యం అండి. దానికి అవసరమైతే నా సొంత నిధులు గిట్ట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి ఏమన్నా అవకతవకలు అయితే నా సొంత నిధులు గిట్ట నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను. శంకరన్నకు టికెట్ ఇవ్వని నేపథ్యంలోనే మీరు బయటికి వెళ్ళారు. మళ్ళీ అదే పార్టీకి వచ్చారు. మరో పార్టీ మారారని మీరు ఎలా నమ్మాలి అసలు ప్రజలు? అంటే మారడానికి అవకాశం లేదండి ఇప్పుడు. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించరు. మేమేం కష్టపడ్డామో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని వాడుకొని వదిలేసిపోయిన ఉన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాం మేము. సేవ చేసిన వాళ్ళని గుర్తించలేరు కాబట్టి మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. బయటికి వెళ్ళి మా ప్రతాపం ఏందో మా సత్తా ఏందో మేము చూపించామండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకునికి సీట్ ఇచ్చి, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్కు తెచ్చిన పండు సీఎం గారి దగ్గర నుంచి, సీఎం గారికి అత్యంత సన్నిహితుడండి మా శంకరన్న. షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి తెచ్చిన పండు నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడికి చేరకుండొచ్చండి. అంత ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్. శంకరన్న అంటే డెవలప్మెంట్ అంటేనే శంకరన్న. కాకపోతే పెళ్ళిళ్ళకి తక్కువ వస్తుండొచ్చు, శుభకార్యాలకు ఇతర కార్యాలకు తక్కువ వస్తుండొచ్చు. ఆయన దగ్గరికి పని పోతే, నువ్వు న్యాయపరంగా ఉంటే 100% నీ పని అయిపోతుంది. మీ ప్రతాపాన్ని చూపాలనే ఉద్దేశంతోనే మీరు శంకరన్న వెంట నడిచారంట. అవునండి. మరి మీరు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మీరు కేవలం 32 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు మీరు. అవునండి. అంటే అతి తక్కువ మెజార్టీ. అంటే గ్రామంలో అప్పట్లో అందరూ అనుకోవడం అయితే దాదాపుగా 200-300 మెజార్టీ మీరు చేసే సేవా కార్యక్రమాల నేపథ్యంలో కావచ్చు, కాకుంటే గ్రామంలో మీకున్న పట్టు కావచ్చు. అవునండి. అది చూసి చాలా మంది కూడా 200 దాదాపు 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా అనే ఒక ధీమా వ్యక్తం చేశారు మీ కార్యకర్తలు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు. కానీ కేవలం 32 ఓట్ల మెజారిటీతో అంటే బొటాబొటిన బయటపడ్డారు, ఓటమి నుంచి బయటపడ్డారు. అవునండి. ఇలా ఎందుకు జరిగింది అనుకుంటారు? ప్రజలకు మా మీద మంచి అభిమానం ఉందండి. ప్రజల్లో మంచి అభిమానం ఉంది. కాకపోతే కొన్ని శక్తులు అక్కడక్కడ పోరాడుతుంటాయి. ఆ శక్తుల నుంచి కొంచెం డిస్టర్బ్ అయింది తప్ప మా మీద అభిమానం ఉంది. ఈ రోజైనా మేము మంచి మెజార్టీతో గెలిచినాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము నా ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ, ఎదురుగా ఉన్న వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ వాళ్ళందరినీ ఓడించిననే ధైర్యంతో ఉన్నానండి. ఈరోజు 32 ఓట్లు కాదు, 2 ఓట్లతో గెలిచినా నేను సంతోషపడతానండి. గెలుపు. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచులు ఉన్నారు, టాస్ మీద గెలిచిన సర్పంచులు ఉన్నారు. నాకు 32 ఓట్లు వచ్చినాయంటే మా గ్రామాన్ని నేను ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను గ్రామ ఓటర్లకు. స్థానికులకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా మీది అండి. అవునండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుచరులకు మాత్రమే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారా, లేకపోతే పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు అందరూ కూడా సంక్షేమ పథకాలు చేరువచేస్తారు? సంక్షేమ పథకం అనేది గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీది ఒకటే కాదు, గవర్నమెంట్ అంటే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించడమే గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని గ్రామంలో నిరుపేదలకు ఫస్ట్ అందిస్తామండి. అంటే నా ఇంకా ఉన్నోడు పేదోడు కాకుండా వానికి ఏమి ఇవ్వనండి. నా ఇంకున్న పేదోనికి ఇస్తా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పేదోళ్ళకి ఇస్తా, బీజేపీలో ఉన్న పార్టీ పేదోళ్ళకి ఇస్తా, ఏ పార్టీలో లేకుండా వాళ్ళకిట నిరుపేదలకైతే స్కీమ్ ఖచ్చితంగా అంటుందండి. నిరుపేదల గురించే పథకాలు వస్తాయి. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పటికైనా ఇందిరా ఇల్లు ఇచ్చామండి. మా గ్రామంలో 20 ఇల్లు ఇచ్చిన దగ్గర ఆల్ పార్టీలతో సంబంధం లేదండి. నిరుపేద అన్నోళ్ళకి ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా బలం ఏంటి, బలహీనతలు ఏంటండి? అసలు బలము నా ప్రజలు, నా గ్రామము, నా ఎంకున్న యూత్. బలహీనము మంచితనం. నా మంచితనమే నా బలహీనం. ఎదుటోళ్ళు అన్న అంటేనే కరిగిపోతుంది తప్ప నువ్వెంత అంటే నేను కరగనండి. కొంచెం నాకు హెల్ప్ అంటేనే నా మనస్తత్వం, నేను లొంగిపోతా. నువ్వెంత అంటే నాకు లొంగిపోని బ్లడ్ కాదండి నాది. నువ్వెంత అంటే నేనైతే సహించనండి. బతికేది కొద్ది రోజులండి, మంచిగా బతకాలి. దయానంద్ గుప్తా తాను చేసే సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? 100% కొనసాగిస్తానండి. ప్రెసిడెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడాను డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, స్వార్థపూరితమైన రాజకీయాలు కొనసాగుతాయని ఒక భావన అయితే ప్రజల్లో స్థిరపడింది. మీ ఒపీనియన్ ఏంటండి అసలు? ప్రజల్లో నాయకుడు బలమైనడు కావాలి. ప్రజల్లో నువ్వు మంచి చేస్తేనే తప్ప నేను గుర్తించేటట్టు లేదు. పర్సనల్గా ఆదుకోవాలి, గవర్నమెంట్ పథకాల నుంచి గిట్ట ఇంతో అంతో ఆదుకోవాలండి. నేను ఇంట్లోనే కూర్చుంటా, నా పార్టీ ఓట్లు వేస్తుంది అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో కాదు. మరోసారి భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికల బరిలో ఉప్పల దయానంద్ గుప్తా నిలిచే అవకాశమే లేదు అనే చర్చ సాగుతుంది, ప్రచారం సాగుతుంది. ఇది ఎందుకండి అసలు? అంటే నా లక్ష్యం సర్పంచ్ కావాలనండి. నేను సర్పంచ్నైనా నా లక్ష్యం ఒకటే, ఈ గ్రామంలో నేను సర్పంచ్ కావాలని కోరుకున్నా. సర్పంచ్ అయినా దీని తర్వాత ఎంపీటీసీ, ఎంపీపీ ఏమైనా ఉంటే ట్రై చేస్తానండి. ఈ సర్పంచ్ అనేది జనరల్ మళ్ళీ రాదండి మాకు. నేను జనరల్ అయితేనే పోటీ చేయగలుగుతాను. తర్వాత నెక్స్ట్ ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏమన్నా ఉంటే నేను ట్రై చేస్తాను. సర్పంచ్ మళ్ళీ జనరల్ రాదు. నా ఏజ్ 51 అండి. ఇప్పుడు మళ్ళీ 20-30 సంవత్సరాలకు వస్తుందండి జనరల్. అదొకల్లా మన ఏజ్ సహకరించదు కదండి. మనం మళ్ళీ ఏం సర్పంచ్ అవుతాం? ఎంపీటీసీ కానీ
ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదైనా ఉంటే నేను దానికి 100% ముందుంటాను. ఓట్లకు నోట్లు ఇవ్వాల్సి వచ్చిన నేపథ్యంలోనే మరోసారి ఎన్నికల బరిలో నిలవరాదని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు ఉప్పల దయానంద్ గుప్తా అంటారు. ఎవరంటారు? పబ్లిక్ అంటారండి. ప్రచారం జరుగుతుందండి ఇక్కడ. నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఓటుకు నోటుకు అనేది సంబంధం లేదండి. ప్రజలు నన్ను ఆదరించారు. మా గ్రామస్తులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, నాతో పాటు తిరిగిన నాయకులు, కార్యకర్తలు అందరూ ఆదరించారు. అందరి ఆదరణని ఈరోజు నన్ను గెలిపించింది. మీ జీవితాశయం ఏంటండి అసలు? నా జీవితాశయం ఒకటేనండి, ప్రజలకు సేవ చేయడమే నా జీవితాశయం. నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రియారిటీ నేను ప్రజలకే ఇస్తాను. నా అన్నదమ్ముల కన్నా, నా అక్క చెల్లెళ్ళ కన్నా, ఈవెన్ నా భార్యకి ఆయాసం ఉంటే డ్రైవర్ని ఇచ్చి హాస్పిటల్కి పంపిస్తా. నేను వేరే ఆపతుంటే ఊళ్ళోనే ఉండిపోతాను. ప్రెసిడెంట్ యూత్కి అంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే న్యాయపరంగా బతుకమంటాం. రెండవది, పార్టీలలో ఎక్కువ విలీనం కాకుండా జాబ్ చేసుకోవడం కానీ, ఏదైనా మంచి సేవ చేసుకోవడం కానీ, లేదు భక్తి మార్గంలో పోవడం కానీ, ఎవరిని దుష్మాయించకుండా మంచి జాబ్ చేసుకొని మంచిగా బతుకమని చెప్తానండి. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ ఒక రొంపి లాంటి ఈ రాజకీయాల్లోకి నేనెందుకు వచ్చాను రా భగవంతుడా అనే ఆలోచన మీకు ఎప్పుడు కలగలేదా? ఎప్పుడు కలగలేదండి. నేను సంతోషంగానే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఉన్న 15-20 సంవత్సరాల రాజకీయంలో 20 సంవత్సరాలు అవుతుంది రాజకీయంలోకి వచ్చి. ఎక్కువ డెప్త్గా తిరిగింది 20 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి గిట్ట నేను ఏ రోజు గిట్ట రాజకీయం మీద విరక్తి తీసుకుంటే, రాజకీయాల్లో ఒకవైపు ఆస్తులు హరించుకుపోతున్నాయి, మరోవైపు తన డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, నాకెందుకు వచ్చిన ఈ రాజకీయాలు అని నేను ఎప్పుడు అనుకోలేను. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రజలతో సేవ చేసుకునే అవకాశం మనకి ఇచ్చిందండి. అందరినీ కలుపుకొని పోయి, మా గ్రామంలో నేను 2 నెలలు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి 3వ నెల వస్తుంది. నేను ప్రతి ఒక్క పార్టీ వాళ్ళతోటి, ప్రతి ఒక్క కార్యకర్తతోటి, ప్రతి ఒక్క ఇంటితోటి మంచి సత్సంబాలు పెట్టుకున్నా. నా ఇంటికి వస్తే ఈరోజైనా లేచి నేనే కూర్చిస్తా. వాళ్ళ ఇంటికి పోతే నాకు గౌరవం ఇస్తానండి. మా ఇంటికి వస్తే నేను ఎంత గౌరవం ఇస్తానో, ఎదుటి వాళ్ళ ఇంటికి నేను వెళ్తే వాళ్ళు అంతే గౌరవం ఇస్తాను. నేను ఈ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఈ ఎన్నికలకు ఓట్ల కోసం కావచ్చు, నేను వెచ్చించిన ఈ డబ్బుతో దాదాపుగా 2-3 ఇల్లు కట్టావని, అనవసరంగా నేను ఈ ఎన్నికల్లో నిలబడ్డాను అని బాధపడ్డారట మీరు కొంతమంది మీ సన్నిహితుల వద్ద. ఇది నిజం కాదంటారా? కాదండి. నా ఇల్లు నాకు ఉందండి. మొన్ననే ఒక ఇల్లు కట్టుకున్నానండి. నేను ఆల్రెడీ 25 lakhs పెట్టి ఒక ఇల్లు కట్టాను. ఈ ఇల్లు గిట్ట అతి తొందరలోనే నేను ఇల్లు కట్టుకుంటాను. నాకు ల్యాండ్ ఉంది, ప్లాట్లు ఉన్నాయి, మాట ఉంది, గౌరవం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు ఇన్కమ్ సోర్స్ ఉందండి. నాకేం దాని లోట్లేదు. ఓకే, మీకున్న వ్యాపార సంస్థలలో దాదాపు ఎంతమంది మీరు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉపాధి కల్పించుంటారండి? ఖచ్చితంగా ఒక 15 నుంచి 20 మందికి ఉపాధి కల్పిస్తాను. ఒక చిట్ ఫండ్లో కానీ, సిమెంట్లో కానీ, ఇక్కడ సిమెంట్ షాప్లో కానీ, పర్సనల్గా కానీ ఒక 15-20 మందికి నేను నా వంతు కనిపిస్తుందండి. కొత్తూరు మండల పరిధిలో ముఖ్యంగా మీ గూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? ఈ రోజైనా నేను వచ్చినప్పటి నుంచి, మేము ఉన్నప్పటి నుంచి మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో అన్ని పార్టీల కన్నా 10 ఓట్లు ఎక్కువనే తీసుకున్నాం కానీ తక్కువ తీసుకున్నాం. అది తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టి పోటీ అయితే ఇచ్చినట్టుంది. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? అధికారంలో మీ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉందండి. అభిమానం ఉండేప్పటికే గెలిచింది. పోటీ అనేది ఎదుటోని బట్టి, వ్యక్తిని బట్టి వస్తుంది, ఆ శక్తిని బట్టి వస్తుంది. ఎదుటో డబ్బులు పెట్టుకుంటే రావచ్చు, కానీ మాది మాత్రం స్వచ్ఛందంగానే ఉన్నాం. ప్రజల సేవ చేయాలనే ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. మా ఆదరణ బట్టి మా గవర్నమెంటు భూములు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది. ఈ రోజు గిట్ట అప్పులపాలు చేసిపోయిన కేసీఆర్ నేను నమ్ముతలేదు. ఏదో ఒక రోజు ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది. మా పార్టీ ఈరోజు గిట్ట చెప్తున్నానండి, ఇప్పుడు గిట్ట గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సీఎం గిట్ట మా రేవంత్ రెడ్డి అవుతారండి. కాంగ్రెస్ పార్టీ అవుతుంది. మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం పరిపాలిస్తుంది, 100% పరిపాలిస్తుంది. దయానంద్ గుప్తా గారు చెప్పండి. మిమ్మల్ని అందరూ కూడా, అంటే మీ వయసు 51 సంవత్సరాలు అని చెప్పారు, మిమ్మల్ని చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కాకా అంటున్నారు, సేటు అంటారు. ఏంటండి ఇది అసలు? అంటే వాళ్ళతో ఉన్న రిలేషన్ అండి. గ్రామాల్లో దాదాపుగా వరుసలు పెట్టే పిలుచుకుంటారండి. మా గ్రామంలో అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా అక్క, బావ, దాదాపుగా అన్న, తమ్ముడు, మామ, అల్లుడు, నన్ను దాదాపుగా ఈ ఊర్లో నన్ను ఎక్కువ మామ లేకపోతే తాత అనే వాళ్ళు చాలా ఉంటారండి. అంటే వరుసలు అట్లా ఉంటాయి. గ్రామంలో మేము పెరిగిన పరిసరాల్లో పక్కింటి వాళ్ళతో, ఆ ఎదురింటి వాళ్ళతో ఇట్లే వరుసలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వరుసల పూర్వకంగానే మాట్లాడతారు. అభిమానం కావచ్చు, అనురాగాలు కావచ్చు. అంతే అండి. చివరగా ఒక ప్రశ్న అండి, చెప్పండి. మీ గ్రామస్తులకు కావచ్చు, మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మీ స్థానికులకు కావచ్చు, మీ ఓటర్లకు కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? గ్రామాన్ని
అభివృద్ధి పదంలో నడిపిస్తాం. గ్రామాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. మాకున్న డెవలప్మెంట్ చెప్పాను కదండి, 2 రోడ్లు లేవు, ఆ 2 రోడ్లు చేపిస్తాను. అక్కడ వీధి లైట్లకి ఇట్లా ఇబ్బంది ఉంది, ఆ వీధి లైట్లు స్తంభాలు ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మా గ్రామంలో రజాకర్లు కట్టిన బుర్జు ఉందండి ఇక్కడ. ఆ బుర్జు పైన శివాజీ మహారాజ్ బొమ్మ పెట్టి దాన్ని ఆధునీకరణతో కొత్త టెక్నాలజీతో ఇట్లా చేసిరా అనిపిస్తానండి. మిమ్మల్ని ఆశీర్వదించి ఆదరించిన మీ గూడూరు గ్రామ ఓటర్లకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రయత్నించి విజయం సాధిస్తారని మీరు చెప్తున్నారు. 100%. ఓకే అండి సర్పంచ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, మరో వీడియోలో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.